అండ్ జర్నలిస్ట్ మూర్తి గారైతే ఇరకాటంలో పడ్డారనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆయన చాలా కాంట్రోవర్షియల్ క్వెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు హీరోలని, హీరోయిన్స్ అందరిని. రీసెంట్‌గా మంచు లక్ష్మి గారైతే తన సినిమా కోసమైతే అతను అక్కడికైతే రావడం చూసాం ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ప్రశ్నలైతే ఆమెని అడగడం చూసాం మూర్తి గారైతే జర్నలిస్ట్‌గా. ఆయన అడిగిన కొన్ని కొన్ని ప్రశ్నలకైతే ఆమె ఇబ్బందికరంగా లేకుంటే అభ్యంతరకరంగా లేకుంటే ఆయన మీదనే కంప్లెయింట్ ఇచ్చింది. ఎందుకంటే మీరు తెలిసిందే కదా! రీసెంట్‌గా ఆమె కొన్ని కొన్ని షోల్లో మనం చూసాం. ఆమె డ్రెస్ సెన్స్ చూసాం. చాలామంది ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు. ఆమె పర్సనల్ విషయం. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి మనం ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు. కానీ నిన్న ఆ షోలో చూసుకుంటే మీకు దాదాపు ఆమె ఏజ్ గురించి యాక్చువల్‌గా ఆడవాళ్ళ ఏజ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకూడదంటారు. యాక్చువల్‌గా మూర్తిగా నిన్న ఆ షోలో చూసుకుంటే ఆమె ఏజ్ గురించి మీకు 50 సంవత్సరాలు వచ్చినాయి. మీకు పెద్ద కూతురు ఉంది. అలాంటిది మీరు ఆ బట్టలు ఏసుకుంటే మీకు ఇబ్బంది కదా! లేకుంటే అందరూ ఏమనుకుంటారు అన్న ప్రశ్న అయితే ఆయన అడగడం చూసాం. ఆయన ఇమ్మీడియేట్‌గా మీరు గూడా ఇలానే ఉన్నారా? అంటే ఆడవాళ్ళని ఇంత తక్కువ చూసి మాట్లాడుతున్నారా? దీని గురించి హేమ ఎవరైతే సినీ నటి ఎవరైతే ఉన్నారో, మన డ్రగ్స్ కేసులో గూడా బెంగుళూరు డ్రగ్స్ కేసులో గూడా ఆమె ఉంది. ఆమె అయితే సపోర్ట్‌గా వచ్చింది. అలానే చూసుకుంటే మీకు సినిమా కౌన్సిల్‌లో ఆమె అయితే కంప్లెయింట్ గూడా చేయడం చూసాం. ఆయన క్షమాపణ చెప్పాలి నాకు అని అయితే ఆమె అయితే మంచు లక్ష్మి గారు కంప్లెయింట్ గూడా పెట్టారంట. మరి అసలు దీన్ని మనం ఎలా చూడాలి? చాలామంది ఇదే చర్చ నడుస్తా ఉంది. మంచు లక్ష్మి గారిని ఆయన అలా ప్రశ్న అడగడం తప్పా అంటే దానికి ఆన్సర్ మన దగ్గర ఉండదు. అలానే మంచు లక్ష్మి గారు మరి ఆయన మీద కంప్లెయింట్ చేయడమా అంటే ఎందుకంటే ఆయన పెద్ద మనిషి తెలిసిందే. ఆ ఏజ్డ్ పర్సన్. ఇప్పుడు ఆమెనికి ఆ ప్రశ్న అడిగే హక్కు ఆయనకు ఉందంటే సీనియర్ జర్నలిస్ట్‌గా యాక్చువల్‌గా జర్నలిస్ట్‌కి తెలిసిందే కొన్ని కొన్ని పరిధిలో ఉంటాయి. ఆయన చాలా సార్లు కూడా ఆయన లిమిట్ దాటి అడిగిన మాట వాస్తవమే. లిమిట్ దాటి మరి ఆయన అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు. మనం చాలామంది హీరోలు గూడా చాలా హీరోయిన్‌లు గూడా చాలా ఇబ్బంది పడ్డం చూసాం ఆయన అడిగే ప్రశ్నలకి. కానీ నిన్న అడిగిన దాన్ని మనం ఎలా చూడాలనేది నాకు గూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. సరే నా అభిప్రాయం అయితే నేను చెప్పాలి గాబట్టి మనం ఇక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసి చూడాలా, ఎక్కువ చేసి చూడాలా లేకుంటే వాళ్ళకి సమాన హక్కులు నేను మనకు ఆల్రెడీ ఉంది. సమాన హక్కులు మన ప్ర మన దేశంలో ఆడవాళ్ళకి సమాన హక్కులు ఎప్పటినుంచో ఇవ్వడం చూసాం. ఇది ఆస్తిలో వాటాలో కావచ్చు మన ఎన్టీఆర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు ఆయన ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా కూడా కల్పించడం చూసాం. ఒక మంచి విషయం చేశారు ఆయనకి. ఎందుకంటే ఆడవాళ్ళకి భరోసా కోసం. కాబట్టి ఇన్ని రకాలుగా అయితే ఆడవాళ్ళు కొంచెం కొంచెంగా ప్రగతికి చెందుకుంటూ లేకుంటే వాళ్ళు కూడా ఆధునికంగా అభివృద్ధి చెందుతూ పైకి వచ్చారాళ్ళు. పైకి వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు తెలిసింది మనకి మన తాత ముత్తాతలు అంతకుముందు మన తరాలు ఎలా ఆడవాళ్ళని ఎంత హీనంగా చూసారో, చాలా తక్కువగా చూడడం చూసాం. వాళ్ళకి మర్యాద లేకుండా చూసారు ఆడవాళ్ళని. అయన్నీ మనం చూస్తూ వచ్చాం, ఇంటూ వచ్చాం. పుస్తకాల్లో కూడా రాసారు కూడా ఆడవాళ్ళ గురించి ఇంత హీనంగా చూసారని. కానీ ఇప్పుడేంటంటే అంతా మోడరేట్ అయిపోయింది. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉంటున్నారు. బిజినెస్ వుమెన్స్‌గా ఉంటున్నారు. అలానే చూసుకుంటే క్రికెట్‌లో కావచ్చు, ఎనీ గేమ్స్‌లో మీరు చూస్తే ఆడవాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. సెపరేట్‌గా ఇక్కడ చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే బిజినెస్ ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే పొలిటికల్‌గా కావచ్చు, లేకుంటే ప్రతి చోట కూడా ఆడవాళ్ళైతే మనకైతే కనిపిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఆడవాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. జయలలిత లాంటి వాళ్ళు లేకుంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ మన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రతిభా పాటిల్ మన రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్ సీఎంగా 2 సార్లు చేస్తూ ఉన్నారు. ఇలా ఆడవాళ్ళు చాలామంది సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు లేకుంటే చాలామంది ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు చూసుకుంటే రాష్ట్రపతిగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఆడవాళ్ళు అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఇలా చాలామంది ఆడవాళ్ళు చాలా పురోగతి చెందారు. మగవాళ్ళతో సమానంగా కన్నా కూడా ఇంకా ఎక్కువగానే ముందుకెళ్తూ ఉన్నారు. ఆర్థికంగా కావచ్చు, లేకుంటే సంపాదన విషయంలో కావచ్చు అన్నిట్లో ముందుకెళ్తూ ఉన్నారు. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఖచ్చితంగా. ఇంటికి ఇల్లాలు దీపం అని ఒకప్పుడు సామెత ఉండేది. దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంటికి ఆడవాళ్ళే గౌరవాన్ని తీసుకొస్తున్నారు, మర్యాద తీసుకొస్తున్నారు కాబట్టి సరే ఇప్పుడు దాన్ని అటు పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళు అన్నిట్లో ముందుకెళ్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. దాన్ని స్వాగతించాల్సిందే 100% దానికి నేను కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా. ఇంక చూసుకుంటే మంచు లక్ష్మి గారి విషయానికొద్దాం. ఆమె అన్నదేంటి? నేను ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? మీ మగవాళ్ళ అహంకారం చూపిస్తారా? అనే థాట్‌లో మాట్లాడుతున్నారు. అలానే హేమ గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు దీన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన డ్రెస్ గురించి అడిగింది కొన్ని కొన్ని సార్లు ఎబ్బెట్టుగా ఉంటది. మగవాడు సరైన కొంతమంది షార్ట్‌లేసుకొని, జబ్బల బనీయనేసుకుంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది కొంతమందికి. పొట్టేసుకొని తిరుగుతూ ఉంటే కొంతమంది ఎబ్బెట్టుగానే ఉంటది. అరె! మంచి డ్రెస్ ఏసుకుంటేనే ఇంటూ అమ్మానాన్నలు కూడా చెప్తూ ఉంటారు. మగవాళ్ళకి చెప్తుంటారు. ఆడవాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది గదా! మంచి డ్రెస్సులేసుకోండమ్మా స్కర్ట్‌లు గాకుండా లేకుంటే పటక్కన చినిగినా ఏం చేసినా లేకుంటే ఆడవాళ్ళు కొంతమంది స్లీవ్‌లెస్ అంటే ఆహ్, చెప్పాను కదా! స్లీవ్‌లెస్‌లంటే ఏసుకుంటారు గదా! ఆ రోజు ఆమె ఏసుకున్నయి గూడా అవే. కాబట్టి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. స్లీవ్‌లెస్ ఏసుకుంటే మరి అందాన్ని బయట చూపించి తిరగడం కరెక్ట్ కాదని
అనుకుంటారు. దీన్ని ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది దాదాపు సమర్థించే వాళ్ళు ఉన్నారు. లేకుంటే సమర్థించని వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. మీరు చూసుకుంటే ఆడవాళ్ళు మరీ ఇంత బరి తెగించి అలాంటి స్లీవ్‌లెస్ ఏసుకొని లేకుంటే మొత్తం బాడీని మొత్తం కనిపించేలాగా తిరగడం కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన సాంప్రదాయం. మన హిందూ సాంప్రదాయం కావచ్చు, లేకుంటే మన ఇండియా కల్చర్ కావచ్చు, భారతదేశ కల్చర్ అనేది ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు చాలా హుందాగా ఉంటారు. వాళ్ళు చాలా గౌరవించబడతారు. ఒకప్పుడు వదిలేసాను నేను ఒకప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు చెప్తున్నా ప్రెజెంట్‌లో చాలామంది హుందాగా చీర కట్టుకుంటారు. లేకుంటే చుడిదార్ ఏసుకుంటారు. జీన్స్‌లు, టీ షర్ట్‌లు వేసుకుంటారు. అంతవరకు ఓకే అండి. ఆ జీన్స్‌లు, టీ షర్ట్‌ల వరకు నో ప్రాబ్లమ్, నో ఇష్యూ. ఏసుకోవచ్చు. ఎవరైనా తిరగొచ్చు. అలానే కొంతమంది స్కర్ట్‌లు గూడా వేసుకుంటారు. నో ప్రాబ్లమ్. దాని వరకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది కొన్ని కొన్ని ఆఫీసుల్లో అఫీషియల్‌గా ఉంటాయి. నీట్‌గా ఉంటది. కానీ మరీ కొంతమంది ఏంటంటే బరి తెగించి చాలామంది ఆడవాళ్ళు గూడా దీన్ని మాట్లాడడం చూసాం. ఎంతమంది కొంతమంది ఆహ్, విప్పుకొని తిరిగితే మగవాళ్ళు ఊరకుంటారా? ఎందుకంటే సెక్సువల్ పరంగా మనం చూస్తే ఏమవుద్ది? ఆహ్, ఒక మగవాడికి కామ కోరికలు గాని, లేకుంటే కామ వాంఛన ఎప్పుడు కలుగుతుంది? అవతల వాళ్ళు సెక్సీగా ఉన్నప్పుడే గదా! కదా! అంతే గదా! మనకు తెలిసింది అదే. సెక్సీగా ఉన్నప్పుడు ఏంటి, ఆడవాళ్ళు అలా ఇప్పుకొని తిరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మగవాడికి అలాంటివి కలిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ రేపులనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. దాన్ని మనం ఖండించాలంటే ఏం జేయాలి? మగవాడిని శిక్షించాలనేది ఒక థాట్ ఉంటుంది. కఠినమైన శిక్షలు ఉండాలని ఒక థాట్ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి. మగవాడు బట్టలిప్పుకొని డ్రాయర్ల మీద తిరుగుతాడు, షార్ట్‌ల మీద తిరుగుతాడు బట్టలిప్పి. వాళ్ళకున్నది మాకు లేదనేదైతే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆడవాళ్ళు. సమాన హక్కు గాబట్టి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది? మగవాడు అలా తిప్పుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ ఎగబట్టలేదు. కానీ ఆడవాళ్ళు అలా తిరిగినప్పుడు మగవాడు ఎగబడుతున్నాడు. ఇక్కడ తప్పెక్కడొస్తుందంటే సేమ్ అక్కడే. ఆ హ్యూమన్ నేచర్ అనేది మనం జీన్స్‌లో కింద నుంచి పెరుక్కుంటూ వచ్చినది. పెరుక్కుంటూ వచ్చింది కాబట్టి దాన్ని మార్చలేం. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్స్ కొన్ని ఉంటాయి గదా! అవి మనం మార్చలేం. ఆడవాళ్ళు చీర కట్టుకొని, మంచి చుడిదార్ ఏసుకొని, మంచి జీన్స్ ఏసుకుంటే, అరే! భలే ఉందిరా ఈ అమ్మాయి అని మనం అప్రిషియేట్ జేస్తాం. అలా కాకుండా స్లీవ్‌లెస్ ఏసుకొని, లేకుంటే అన్నీ కనిపించేలాగా ఉన్నారనుకోండి, ఆహ్, మనం ఓపెన్‌గా మాట్లాడకూడదు. అలా కనిపించారనుకోండి, అరే! దీని అమ్మాయి ఎట్టుందిరా అని ఒక థాట్ ఒస్తది. మామూలుగా సరదాగా మన కుర్రాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నా సరే, ఇప్పుడు ఏజ్‌తో సంబంధం ఉంది. ఎవరైనా సరే, ఈ ఫిగర్ భలే ఉందిరా అంటారు. అంటే ఆ మాటలు ఎన్ని మార్పులుంటాయి చూడండి. అదే చీర కట్టుకొని, చుడిదార్ ఏసుకొని, జీన్స్ ఏసుకున్నప్పుడేమో, అమ్మాయి బాగుందిరా, బాగుందిరా అంటారు గానీ, చాలా బాగుందంటారు. కానీ అది అలా ఉన్నప్పుడేమో, ఆ మాట తీరులో బిహేవియర్ మారిపోతుంటది. కాబట్టి ఇది మన కల్చర్‌లో ఉన్న అలవాటు. అది మనం మార్చలేం. అది కష్టం. మనం జీవితాంతం అది మన సచ్చేదాకా అదైతే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత కాలం అదైతే మైండ్‌లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఇండియాని బతికిస్తుంది మన కల్చర్ అండి. దాన్ని నేను 100% నమ్ముతున్నాను. ఆ కల్చర్‌ని మనం ఈస్టర్న్ కల్చర్ తోటి మనం ఏదైతే ఫారెన్ ఉందో అమెరికా తోటి, లేకుంటే లండన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ వాటితోటి మనం పోల్చుకొని వాళ్ళలాగా మనం బతకాలనుకుంటే అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. వాళ్ళలాగా మనం బట్టలిప్పుకొని తిరుగుతామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తాం మనకి గోవా బీచ్ ఉంటది. బికినీలేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కువ మంది దానికోసమే పోతుంటారు బికినీలు చూడటానికి. మీకు ఫారినర్‌లో అది కామన్ అయిపోద్ది. కామన్ అది. రోడ్ల మీద కూడా తిరుగుతా ఉంటారు. లేకుంటే ఏడ పట్టినా తిరుగుతా ఉంటారు. ఏడ స్విమ్మింగ్ పూల్ కనపడిన తిరుగుతా ఉంటారు. మన ఇండియా కల్చర్ అలా కాదు కదా! అసలు అలా ఉండాలంటేనే 4 గోడల మధ్య కూడా అలా తిరగరు ఆడవాళ్ళు. కాబట్టి ఇలా మనం దేనితో పోల్చుకోవాలి? అందుకని బట్టి మన కల్చర్ మనం బతికించుకోవడం మన అవసరం ఉంటుంది. అది మన ఆడవాళ్ళుగా మన బాధ్యత వాళ్ళకుంటుంది ఖచ్చితంగా. అది నమ్మాలి వాళ్ళు. మీరు తిరగండి మీకు స్వేచ్ఛ ఉంది. మనం చీర కట్టు నుంచి జీన్స్ ప్యాంట్‌లకొచ్చాము. ఆహ్, అంతకుముందు పంజాబ్ డ్రెస్సులు కూడా మనకంతగా ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పంజాబ్ డ్రెస్సులేసుకున్నారు. మోడర్న్ డ్రెస్సేసుకున్నారు. ఓకే. కానీ మరీ ఫారెన్ కల్చర్ ఏదైతే ఉందో మరీ ఇప్పుకొని తిరిగే కల్చర్ మనకు వద్దనేదైతే ఆడ మూర్తి గారి అభిప్రాయము. నా అభిప్రాయం కూడా అదే అండి. నేను కూడా దానికే కట్టుబడి ఉంటున్నాను. మరీ ఆడవాళ్ళు అలా విప్పుకొని తిరగడానికైతే నేను కూడా అంగీకరించను. మంచిగా ఉండండి. మీ ఫ్యాషన్ మీరు తీసుకోండి. కొంచెం హుందాగా ప్రవర్తించండి. మరీ అన్నీ కనిపించేలాగా బెడ్‌రూమ్‌లో కనిపించాల్సినయి బజార్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? దానికొక పేరు పెడతాం మనం. కాబట్టి అదన్నామనుకోండి మహిళా సంఘాలు లేసొస్తాయి. లేకుంటే మమ్మల్ని తొక్కేస్తున్నారంటారు. తొక్కేయడం కాదండి. రెస్పెక్ట్ అది. మనకు ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు. ఆ రెస్పెక్ట్‌లో మళ్ళీ ఏమంటారంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఆ రెస్పెక్ట్ పేరుతోటి మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఇక్కడ ఎవరు తొక్కట్లేదండి. కాలం మారిపోయింది. ఆడవాళ్ళు చాలా హుందాగా బతుకుతున్నారు. మగవాళ్ళని డామినేషన్ చేసి మరి బతుకుతున్నారు. ఇది నేను చూస్తున్నాను. చాలామంది ఆడవాళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. మగవాడు ఇంట్లో పని జేస్తున్నాడు. ఆడవాళ్ళు జాబ్ జేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కంపారిటివ్ గాదు. నేననేది మన కల్చర్‌ని, మన భారతదేశ కల్చర్‌ని కాపాడుకోవడం మన బాధ్యత. మీరట్లా బట్టలిప్పుకొని తిరుగుతాము, అది ఇది జేస్తానంటే అది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఆలోచించుకోవాల్సుంటుంది. ఆహ్,
మీరు 4 గోట్ల మధ్య ఏదైనా చేసుకోండి. పబ్లిక్‌గా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయండి. నేను రీసెంట్‌గా కూడా చూసాను కొంతమంది హీరోయిన్‌లు చూసాం. మన బాలీవుడ్‌లో చూసాం హీరోయిన్‌లు ఎలా ఉంటారు. ఆహ్, చాలా చూడటానికే చూడటానికే ఫ్యామిలీతో కూర్చొని చూడటానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేంటి మరి మగవాళ్ళు తిరగొద్దంటే దానికి నా దగ్గర సమాధానం నేను చెప్పలేనండి. ఎందుకంటే మన భారతదేశ కల్చరు, మన భారతదేశాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆడవాళ్ళే. అది నేను నమ్ముతున్నాను. మన భారతదేశాన్ని నిలబెట్టింది, లేకుంటే ఇంత స్థాయిలో ఉంచింది. భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, లేకుంటే ఒక స్పెషల్ దేశంగా, స్పెషల్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. స్పెషల్ దేశంగా ఉందంటే ఆహ్, మన కల్చర్ ఇప్పటిదాకా బతికుందంటే, మన సంప్రదాయాలన్నీ బతికున్నాయంటే కేవలం ఆడవాళ్ళ వల్లనే. పండగ రాంగానే మంచిగా చుడీదార్ యేసుకుంటారు. మంచిగా చీర కట్టుకుంటారు ఆడవాళ్ళు. మంచి డ్రెస్సులేసుకుంటారు. ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయినాయి. నిన్న చూస్తే ఎంత ముచ్చటేసింది. పిల్లలు ఎంత బాగా చుడీదార్ యేసుకొని మంచిగా బతుకమ్మలు ఆటలాడుతున్నారు. స్కూళ్ళ ముందు, బజార్లలో ఆడుతున్నారు. కాబట్టి ఇది మన కల్చరు. ఇది ఎక్కడ ఇది మారిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా మన దేశం ఫినిష్ అయిపోతుందండి. ఒక ఈజిప్ట్ అని మనం మాట్లాడుకుంటాం కదా! ఈజిప్షియన్‌ల ఆహ్, అది ఇప్పుడు క్రిస్టియన్ దేశం అయిపోయింది. ఈజిప్షియన్‌లు కూడా సెపరేట్‌గా వాళ్ళకి నాగరికత ఉంది. వాళ్ళకి సెపరేట్‌గా ఉంది. వాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది. అలానే మరి రోమన్స్ ఎక్కడికి పోయారు? రోమన్స్ ఒక సెపరేట్ చరిత్ర ఉంది. అలాంటిది రోమన్స్ ఎక్కడికి పోయారు? వాళ్ళు క్రిస్టియన్‌గా మొత్తం మారిపోయారు. కాబట్టి మన భారతదేశంలోనే ఇంకా ఉంది. మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలా? ముస్లిమ్సే కదా! ఈ క్రిస్టియన్సే కదా! ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాల పాటు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే మిగతా వాళ్ళతో కలిపి. అయినప్పటికి మనం మారలేదు గదా! మన దేశం అలానే ఉంది. అలానే మీరు చూసుకుంటే ముస్లిమ్స్, మొఘలులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? మన దేశం ఏమన్నా మారిందా? లేదు. వీటన్నిటికి కారణం ఏంటి? మన సంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, దీనిలో ముఖ్య పాత్ర ఆడవాళ్ళకుందండి. ఆడవాళ్ళకుంది. ఈ మన దేశాన్ని కాపాడుతుంది ఆడవాళ్ళే గాబట్టి, ఈరోజు మంచు లక్ష్మి విషయంలో జరిగింది. ఆయన పర్సనల్‌గా క్వెషన్ అడగడం తప్పే. ఆయన యాక్చువల్‌గా పబ్లిక్‌గా అడగకుండా ఉండాల్సింది. పర్సనల్‌గా ఆమెకి సజెషన్ ఇచ్చుంటే బాగుండేది. పబ్లిక్‌గా అడగకుండా పర్సనల్‌గా ఒక పెద్ద మనిషిగా లేకుంటే మంచి కోరే వ్యక్తిగా మీడియా ముందు గాకుండా పర్సనల్‌గా ఆ క్వెషన్ అడుగుంటే మంచు లక్ష్మి గారు ఆమె గూడా సంతోషించేవాళ్ళు. ఆమె గూడా మార్చుకుండేదేమో. కానీ పబ్లిక్‌గా అడిగేసరికి ఆమె హ్యూగో గూడా హర్ట్ అయింది. ఎందుకంటే ఆమె కొంచెం ఫారెన్‌లో పెరిగొచ్చింది ఖచ్చితంగా ఆమె. హ్మ్. కాబట్టి ఆ కల్చర్ కొంచెం అలవాటు ఉంటుంది ఆమెకి. నేనిక్కడ మంచు లక్ష్మి గారిని తప్పట్టట్లేదు. లేకుంటే మూర్తి గారిని గూడా తప్పట్టట్లేదు. కానీ మూర్తి గారిని నేను తప్పట్టేది ఒకే ఒక విషయం. ఆమె పబ్లిక్‌గా అడిగి ఉండాల్సింది కాదు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను పబ్లిక్‌గా అడగను గదా! పక్కకు తీసుకెళ్ళి అడగాలి. లేకుంటే సైలెంట్‌గా అడగాలి గానీ, ఆయన పబ్లిక్‌గా అడిగేసరికి ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి, ఆమె క్యారెక్టర్‌ని ఆహ్, వేరేలాగా చూపిస్తుంది కాబట్టి అది తప్పు. ఎందుకంటే 'మంచు లక్ష్మి' గారు చాలా హుందాగానే ఉంటున్నారు. కొన్ని కొన్ని సినిమాలు తీసుకుంటున్నారు మంచిగా. ఆమె పర్సనల్ ఆమె జీవితం మంచిగానే జరుగుతుంది కాబట్టి, ఆమె ఎక్కడ కూడా మనకు కాంట్రోవర్షియల్‌గా వచ్చినట్టు మనకెక్కడ కనిపించలేదు కాబట్టి, ఆహ్, మూర్తి గారే కొంచెం పర్సనల్‌గా బయటికెళ్ళి అడుగుంటే బావుంటుంది. కానీ సరే ఈ ఒక్క విషయం వచ్చిన తర్వాతన్నా మిగతా వాళ్ళన్నా కొంచెం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగుంటే బావుంటుంది. ఆడవాళ్ళు మన దేశ ఆహ్, గౌరవాన్ని కాపాడేవాళ్ళు. మగవాళ్ళ కన్నా గూడా 100% కాపాడేది ఆడవాళ్ళే గాబట్టి, వాళ్ళు హుందాగా ఉంటే మన దేశం గూడా చాలా హుందాగా ఉంటుందని నా అభిప్రాయము. మరి మీ అభిప్రాయాన్నయితే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చండి. ఆహ్, నేనేమి దానికి వ్యతిరేకం గాదు. వ్యతిరేకం చెప్పాను గదా! మరీ ఓవర్‌గా డ్రెస్ సెన్స్ ఏసేవాళ్ళు కొంతమందుంటారు చూసావా? వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆహ్, జీన్స్‌లేసుకోవడం తప్పు గాదు. టీ షర్ట్‌లు వేసుకోవడం తప్పు గాదు. మిగతా ఏమైనా ఏసుకోండి గానీ, కానీ మరీ ఓవర్‌గా ఎళ్లి ఆహ్, చేయొద్దనైతే నా అభిప్రాయము. అది అందరికి వర్తిస్తుంది. అందరు ఆడవాళ్ళకి వర్తిస్తుంది. అలానే మగవాళ్ళతోటి మీరు కంపేర్ చేశారంటే ఇంక నేనేం చెప్పలేనండి. ఆల్రెడీ మీరు ఆహ్, మగవాళ్ళ కన్నా దాటిపోయారు గూడా. మగవాళ్ళ కన్నా దాటిపోయారు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో. మీరు దాని గురించి ఇంగా మగవాళ్ళ ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరలా మాట్లాడుతున్నారంటే మీ అంతట మీరే తక్కువ చేసుకున్నట్టు అంతే. నేను ఇన్ని కంపారిజన్ జెప్పాను. ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకుంటే ఇంతమంది ఈరోజు మన దేశ మొట్టమొదటి మహిళ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారే. కాబట్టి మహిళలు ఎక్కడికో ఎళ్ళిపోయారు. బిజినెస్ మ్యాన్‌లుగా ఉన్నారు. అన్ని సాఫ్ట్‌వేర్‌లో కనిపిస్తా ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఆడవాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయి ఉన్నారు. మగవాళ్ళ కన్నా చాలా ఫాస్ట్‌గా గ్రో అయ్యారు గూడా. కాబట్టి మీరు దాని గురించి మీరు మాట్లాడుకొని మళ్ళీ మగవాళ్ళతో కంపేర్ చేసుకొని మీ అంతట మీరే తక్కువ చేసుకున్న వాళ్ళవుతారు. కాబట్టి దేశాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆడవాళ్ళ పైనైతే ఉందనేది నా భావన. దీనిపైనైతే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. థాంక్ యూ సో మచ్.